ప్రపంచంలో భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుందని మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్ర అక్షర, సోలార్ కింగ్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా అన్నారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని బి క్యాంప్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తమ సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భారీ ఎత్తున అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రతి ఏటా తమ సంస్థల ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు ఆయన విలువైన బహుమానంతో సత్కరించి అభినందించారు. ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ షేక్ మెహబూబ్ బాషాను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా తన విశాల దృక్పథాన్ని చాటుకుంటున్నారని టీజీ వెంకటేష్ కొనియాడారు. ముగ్గుల పోటీలో విజేతలైన భార్గవికి ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు విలువ చేసే పట్టుచీర, రెండవ బహుమతి 3,000 రూపాయల విలువ చేసే పట్టుచీర శైలజకు, తృతీయ బహుమతి 2,000 విలువ చేసే పట్టుచీర వసంతకు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా అందించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంస్థ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్ర అక్షర, సోలార్ సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ గారు, గౌరవనీయులు మహబూబ్ బాషా గారు, అలాగే సంస్థల సిబ్బంది అందరూ కూడా మన గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారిని ముఖ్య అతిథులుగా ఈ వేడుకకు ఆహ్వానించడం జరిగింది. సో వారు కర్నూలు నగర ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారు మన ముగ్గుల పోటీకి వన్ టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షర, సోలార్ కింగ్ యాజమాన్య సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రంగవల్లుల రమణీయం సంక్రాంతి ముగ్గుల సోయగ సంబరాల కార్యక్రమానికి విచ్చేస్తూ రాజేశ్వరి గారు సపోర్ట్ ఇవ్వాల, రామలక్ష్మి గారు, యా సార్, రేణుకా గారికి ఒక చేయి ఉందండి. ఒక చేయి లేకపోయినా కూడా ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్ గా నేను వేయగలను, నేను ప్రైజ్ పొందగలను అన్న ప్రత్యేకమైనటువంటి హోప్ తో ఇక్కడికి వచ్చింది. నిజంగా గట్టిగా చప్పట్లు అంద చెయ్యాలి. శాలువాతో సత్కరిస్తున్నారు. ఆమెలోని విశ్వాసాన్ని ప్రతీకగా మా సార్ గుర్తించి సీఎండీ గారు శాలువాతో సత్కరిస్తూ ఆమెకు మెమెంటోను, చీరను ప్రజెంట్ చేస్తున్నారు. వసంత గారు రండి. జ్యోతి కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయ నిర్ణేతలు ఎన్డీసీహెచ్ఎం మీనాక్షి మేడం గారు, గీతా మాధురి స్టేట్ మహిళా మోర్చా అధ్యక్షులు గారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ రాజలక్ష్మి గారు, శ్రీమతి అలివేల్ మంగమ్మ జిల్లా మహిళా మన గౌరవనీయులు టీజీ వెంకటేష్ సార్ గారు.
మ్యూజిక్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేస్తూ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. పిరమిడ్ సొసైటీ అధ్యక్షులుగా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే కర్నూలు నగర పారిశ్రామిక తెలుగు టీవీ యాజమాన్యము వారిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, స్టాఫ్, విలేకరులు, మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం భాషా గారు, మరి ఈ కార్యక్రమంలో వచ్చిన పెద్దలు బివి రెడ్డి గారు, ఇంకా మిగతా భాషా గారు, ఇక్కడ వచ్చిన పండుగకు వచ్చిన అమ్మాయిలు, అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12 గ్రహాల ప్రయాణంలో మనకు తెలిసినది సూర్య భగవానుడు కూడా మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి ఏర్పడుతుందని ఆ టయాన్ని పురస్కరించుకొని మనము ఈ పండుగను చేసుకుంటున్నాం. మన దేశ సంస్కృతి ప్రతి నెల ఆల్టర్నేటివ్లో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళి నరకాసుని వధించడం అంటే రాక్షసులంతా దూరం చేయటం, ప్రజలు రక్షించటం, ప్రజలందరూ ఆనందంతో నిండిపోవటం, ఇలా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క మనకు ఒక విధమైన ఆప్యాయతలు ఫ్యామిలీలో కలిగజేయటం, అందరూ కలిసి మతాలకు కులాలకు అతీతంగా దూరంగా ఉంటూ అన్ని పండుగలు చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతున్న ఈ భారతదేశ సంస్కృతిని మరీ ముందుకు తీసుకుపోతున్న మన ఛానల్ యాజమాన్యం భాషా గారికి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలా మన ఒకరికొకరు కులాలకు మతాలకు అతీతంగా వారి పండుగలు మనము, మన పండుగలు వారు కలిసి కట్టుగా ముందుకు తీసుకోపోతే మన దేశం కలకాలం సుఖ సంతోషాలతో ఉంటుంది. మనకు దురదృష్టవశాత్తు అక్కడక్కడ మనకు కలహాలు ఏర్పడుతున్నాయి. ఆ కలహాలను మించి మనం ముందుకు పోవాలి. సో అలాగే మరి ఈ పండుగ రోజు మీరందరికీ తెలిసిన విషయమే, గాలిపటాలు ఎగరేసుకోవటం, మరి రకరకాల వంటకాలు చేసి అందరూ కూర్చొని భోజనాలు చేయటం, బంధువులు పిలుచుకోవటం, స్నేహితులు పిలుచుకోవటం. మరి అలాగే మనం ఈ పండుగ రోజు ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసి అందరూ ఆడపడుచులు అందరూ ఒక దగ్గర కలిసి మన కర్నూలు ప్రాంతంలో ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం, అందరూ కలిసి ఒక దగ్గర కలిసి ముగ్గుల పోటీలో పాల్గొనటం, అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేయటం, మన సంస్కృతిని ముందుకు తీసుకుపోవటం ఒక ఆనవాయితీగా జరుగుతున్నది. మళ్ళీ వెలుగులో తెస్తున్న భాషా గారు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నేను మన టీజీఎంటీ గారితో జరిపాము. ప్రతిదీ సక్సెస్ఫుల్ వరకు పోయినాము. గత 10 సంవత్సరాల ముందు మా టీజీఎంటీ గారు చేతుల మీదుగా ఆంధ్రాక్షర మన తెలుగు కార్యాలయం ప్రారంభించాము. ఆయన చేతి రిబ్బన్ కటింగ్ వల్ల ఈరోజు ఎంత పెద్దలు అయ్యాలని తెలుసుకోవడానికి గర్వంగా సంతోషపడుతున్నాను. సో ప్రతి కార్యక్రమంలో నా కార్యక్రమంలో టీజీఎంటీ గారు మొదట ఉంటారు. రెండవది, ఈరోజు ఎన్నో పనులు ఉన్నాయి సార్కి. వాళ్ళ మనవరాలది రేపు ప్రోగ్రామ్ ఉంది, రిసెప్షన్ ఉంది. ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా టీజీఎంటీ గారు మాకు ఎల్లవేళలా మా ప్రతి ఒక్క కార్యక్రమానికి రావాలా,
ఆయన మాతో సహకరిస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సార్ 100 సంవత్సరాలు ఈ కర్నూలు నగరంలో ఉండాలా, ఈ 100 సంవత్సరాలైన ప్రజలకి అన్ని సేవలు చేయాలా. ఆయన రాజకీయంలో ఉన్నా లేకపోయినా చేతికి ఎముక లేని దాన కర్నూలు అనే ఒక బిరువు సంపాదించుకున్నారు. సో అలాంటి వ్యక్తి మా కార్యక్రమాలకి రావడం చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క మహిళలకు కూడా స్వాగతం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర గారికి వేడుకలు తెలియజేస్తూ మ్యూజిక్ ప్లీజ్.